రవి అనే సిటీ బాలుడు పండగ సమయానికి తన పూర్వీకుల గ్రామానికి మిత్రులతో వస్తాడు. బావి గురించి స్థానికంగా ఉన్న భయంకర కథలను వింటాడు, కాని అవి కేవలం అపవాదమని తేల్చేస్తాడు. మొదటి ఎదురుచూపు. ఒక రాత్రి రవి మరియు అతని మిత్రులు బావి దగ్గరకు అర్ధరాత్రి వెళ్లడానికి ధైర్యం చేస్తారు. వారు బావి దగ్గరకు చేరగానే ఒక మహిళా అరుపు వింటారు. భయపడి తిరిగి వస్తారు, కాని ఇది ఎవరో చేసిన ప్రాంక్ అని భావిస్తారు. విచిత్రమైన సంఘటనలు. ఆ తర్వాత నుంచి విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. రవికి అద్దాల్లో, నీటిలో కమల ఆకారం కనిపించడం మొదలవుతుంది. అతని మిత్రులు రాత్రి నాకింగ్స్ వినిపిస్తున్నాయని అంటారు. అందరిలో భయం కలుగుతుంది. నిజం వెలుగులోకి రావడం. రవికి అతని అవ్వ బావి గురించి భయానక వాస్తవాన్ని చెబుతుంది. కమల గ్రామ పెద్ద చేత అన్యాయం చేయబడి బావిలో పడేయబడిందని తెలుస్తుంది. ఆమె ఆత్మకి న్యాయం దక్కకపోవడంతో ఇంకా భూమి మీదనే తిరుగుతోంది. కమల ఆత్మకి న్యాయం చేయకపోతే గ్రామాన్ని శాంతి వదిలిపెట్టదని అవ్వ అంటుంది. క్లైమాక్స్. రవి మరియు అతని మిత్రులు కమల ఆత్మతో మాట్లాడి సత్యం వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. గ్రామంలో ఉన్న పూజారి సాయం తీసుకుని బావి దగ్గర పూజ చేస్తారు. పూజ సమయంలో కమల ఆత్మ కనిపించి తన బాధను తెలుపుతుంది. సమాధానం. రవి ఆత్మకు న్యాయం చేస్తాడు. కమల మరణానికి బాధ్యులైన వారిని పాదాల మీద నిలిపి నిజాన్ని బయటపెడతాడు. చివరికి ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి పొందుతుంది. గ్రామ ప్రజలు కమల స్మారక చిహ్నాన్ని నిర్మించి ఆమెకు గౌరవం అందిస్తారు.